హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్రిష్కి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పులావ్ బిన్ ఐలాండ్కి వెళ్ళే వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ముందు వీడియోలో మేము ఈ బోట్ ఎక్కడం చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మేము ఈ బోట్లో ఎక్కి ఈ జర్నీ అక్కడ ఐలాండ్కి చేరే వరకు ఉండే జర్నీ అన్నమాట. ఇదైతే చాలా థ్రిల్ అనిపించింది. ఎందుకంటే అది అలా వాటర్ మీద వెళ్తూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. మేము ఈ బోట్లో ఆ ఐలాండ్కి వెళ్ళడానికి ఒక 20 to 30 minutes టైం పట్టింది. యాక్చువల్లీ మేము వెయిట్ చేసిన అంతసేపు కూడా పట్టలేదన్నమాట మేము అక్కడికి వెళ్ళడానికి. ముందు వీడియోలో మీరు చూసుంటారు, మేము చాలాసేపు వెయిట్ చేసాం. యాక్చువల్లీ బోట్ ఎక్కడానికి అంత టైం కూడా పట్టలేదు మేము వెళ్ళడానికి. చాలా అంటే చాలా త్వరగా వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. అంటే చుట్టూ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండడం వలన పైనేమో ఫ్లైట్స్ వెళ్తూ పక్కనేమో అన్ని షిప్పులు బోట్స్ వెళ్తూ ఉన్నాయన్నమాట. అవి చాలా బాగుంది. మేమైతే అటు సైడ్ కొంచెం సేపు మళ్ళీ ఇటు సైడ్ కొంచెం సేపు అట్లా వీడియోస్ తీసుకుంటూ చూసుకుంటూ ఆ వాటర్ అలా మన మీద వచ్చి పడుతున్నాయి. యాక్చువల్లీ ఒక చోట అయితే అసలు పెద్ద అల వచ్చింది. అక్కడైతే మామూలుగా భయం వేయలేదు. అప్పుడు ఆ బోట్ నడిపే అతను స్పీడ్ తగ్గించి దాన్ని అంటే ఆ అలల్ని పాస్ చేపించాడు అనమాట. ఆ అలలు ఎందుకు వచ్చాయంటే ఒక పెద్ద షిప్ వెళ్ళింది మాకు పక్కగా, అప్పుడు ఆ అలలు వచ్చాయి. అప్పుడు భలే భయం వేసింది. మేమైతే బోట్లో ఉన్న వాళ్ళందరూ ఆ డ్రైవర్ని వావ్ అని పొగిడారనమాట. ఆయన అప్పుడు అట్లా స్లో చేసి అలా వెళ్తున్నప్పుడు. ఇదైతే చాలా బాగుంది. ఇలా వాటర్ మీద జర్నీ ఎంతైనా చాలా బాగుంటుంది. సో మేము ఈ బోట్లో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. చుట్టూ వ్యూ అంతా తీసుకుంటూ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. యాక్చువల్లీ వెయిట్ చేసినంతసేపు కూడా పట్టలేదు మేము వెళ్ళడానికి. చాలా బాగుంది. అరే అప్పుడే వచ్చేసామా అన్నట్లు అనిపించింది అనమాట. సో ఆ కనిపించేదంతా ఏంటంటే ఇది పులావ్ బిన్ ఐలాండ్. ఇదేమో అంతా సింగపూర్ అనమాట. ఆ బిల్డింగ్స్ అదంతా ఏంటంటే సింగపూర్. ఈ ఐలాండ్ని సింగపూర్ వాళ్ళే మెయింటైన్ చేస్తారనమాట. లోపల ఆ సైకిల్ షాప్స్ అవన్నీ వాళ్ళు ఎవరంటే మన సింగపూరియన్సే. సో వాళ్ళు కూడా ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా రిటర్న్ వచ్చేస్తారనమాట ఇంటికి. సో మాకు అలలు వచ్చాయని చెప్పాను కదా, అది ఈ షిప్ వల్లనే. ఇంత పెద్ద షిప్ అది యాక్చువల్లీ మాకు చాలా దూరంలోనే ఉంది, బట్ దానివల్ల మాకు ఒక పెద్ద అల వచ్చింది. అప్పుడైతే చాలా భయం వేసింది. ఈ బోట్ ఎక్కడ సింక్ అయిపోతుందో అంత అలలు వచ్చాయి యాక్చువల్లీ. అయితే ఆ డ్రైవర్ దాన్ని స్లో చేసి భలే భలే మేనేజ్ చేశాడు. అప్పుడు అందరూ వావ్ అని దాన్ని అప్లోడ్ చేశారనమాట, పొగిడారు. సో ఇట్లా మేము అక్కడికి చేరే లోపల ఇదంతా మాకు వ్యూ అనమాట. క్లైమేట్ అయితే అసలు సూపర్బ్గా ఉంది. ఇట్లా అంటే పైన కూడా మనకి ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట వెళ్ళేవి అవన్నీ. సో మేము వచ్చేసాము పులావ్ బిన్కి. సో ఇదే పులావ్ బిన్ ఐలాండ్. సో ఇక్కడ వెల్కమ్ టు పులావ్ బిన్ అని ఉంది. సో ఇదైతే జర్నీ యాక్చువల్లీ 20 to 30 minutes, బట్ అంత పెడితే లెంత్ అయిపోతుంది కాబట్టి నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి పెట్టాను. సో మేము ఇక్కడ ఐలాండ్కి వచ్చేసాం. ఇది మేము వచ్చిన బోట్. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి సైకిల్స్ తీసుకొని లోపల తిరగాలన్నమాట. లోపల చాలా ఉంటుంది. సో ఒక 3 sides ఉంటుంది కదా, మనకి యాక్చువల్లీ ఒక సైడ్ తిరగడానికి 1 day పడుతుంది. సో అది ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము. సో మనం 3 sides తిరగాలంటే డెఫినెట్గా మనం 3 times రావాల్సిందే. మేమైతే ఒకసారి అంతకుముందు వచ్చినప్పుడైతే ఒక సైడ్ వెళ్ళాం. సో ఈసారి వేరే సైడ్ వెళ్దామని అనుకుంటున్నాం. సో మేము ఆ ఎండ్కి రీచ్ అయ్యామో లేదో నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ.